నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ బీకామ్ సీఏ వాళ్ళకు ఉండేటటువంటి ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎఫ్ఐటి అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఫండమెంటల్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని వీడియోలో చూద్దాం. 2025కి సంబంధించి మొత్తం 80 మార్కులకు గాను క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇది అటానమస్ పేపర్ కాబట్టి మీకు 75 మార్కులు చూపిస్తుంది. సో 80 మార్కులకు గాను క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సెక్షన్ ఏలో 20 మార్కులు ఉంటాయి, సెక్షన్ బిలో 60 మార్కులు ఉండడం జరుగుతుంది. చాలా సింపుల్ అసలుకి. మీరు చూడండి, సెక్షన్ ఏలో కీబోర్డు, టచ్ స్క్రీన్, ర్యామ్, హార్డ్ డిస్క్, మిషన్ లాంగ్వేజ్, డిబిఎంఎస్, విండోస్ ఓఎస్, ఎంఎస్ వర్డ్ అనేటటువంటిది ఈజీగా మీరు చాట్ జీపీటీని యూజ్ చేసి కూడా చదువుకోవచ్చు. అంత సింపుల్. మీరు ఒక్క మోడల్ పేపర్ని స్ట్రాంగ్గా ప్రిపేర్ అయినా సరే ఆ క్వశ్చన్స్ అనేటటువంటి రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి మనకు. సో మోడల్ పేపర్ ప్రీవియస్ ఇయర్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. సెక్షన్ బిలో 60 మార్క్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ 60 మార్క్స్ అనేటటువంటిది 6 ఆప్షన్తో వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 50 మార్క్స్. అటానమస్ కాలేజ్ వాళ్ళకైతే 50 మార్క్స్కి ఉంటాయి. వాట్ ఈజ్ ఏ కంప్యూటర్? రైట్ అబౌట్ డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. అట్లాగే రైట్ ద డిఫరెంట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్. 10th క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద నెంబర్ సిస్టమ్ అండ్ ఆల్సో రైట్ అబౌట్ పొజిషనల్ అండ్ నాన్ పొజిషనల్ నెంబర్స్. మరియు బి చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ స్టోరేజ్ అండ్ ఆల్సో డిస్కస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ స్టోరేజ్ అనేటటువంటిది. 11th ఏ చూసినట్టయితే వాట్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెసర్? ఎక్స్ప్లెయిన్ ద మెర్జ్ ఇన్ ఎంఎస్ వర్డ్. బి క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈజ్ డిఓఎస్? రైట్ 5 ఇంటర్నల్ కమాండ్స్ అనేటటువంటిది. 12 ఏ చూసినట్లయితే వాట్ ఈజ్ మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. బి క్వశ్చన్ చూసినట్లయితే డిఫైన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటటువంటిది. అట్లాగే 13 చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ డాటా అండ్ డాటా కమ్యూనికేషన్ ప్రాసెస్. బి క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈజ్ నెట్వర్క్? ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేటటువంటిది ఉండడం జరిగింది. సో ఎఫ్ఐటికి సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మీరు ఈజీగా రాసేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. వాటన్నిటిని మీరు వాట్సాప్లో ఏదైతే మీకు ఏఐ వస్తుందో దాంట్లో అయినా సరే, గూగుల్లో జెమినై నుంచి అయినా సరే మీరు తీసుకునొచ్చు. అంత సింపుల్ ఉండే సబ్జెక్టు. మీరు క్వశ్చన్స్ అనేటటువంటి మీ వద్ద ఉండేటటువంటి కంప్యూటర్ ఏముంటుంది, దాంట్లో ఫండమెంటల్స్ అసలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏంటి, కీబోర్డ్ ఏంటి, ఎంఎస్ వర్డ్ ఏంటి, ఇటువంటి క్వశ్చన్సే ఉంటాయి. వాటన్నిటిని మీరు బేసిక్స్ నేర్చుకుంటుంటే కొంతమంది చదవకుండా కూడా పాస్ కావచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ ఓన్ ఇంతకుముందే కంప్యూటర్ను సిస్టమ్ని యూజ్ చేసినటువంటి వాళ్ళకు. సో కొంత నేర్చుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేటటువంటివి మేము ఆల్రెడీ చేసిన దానికి సంబంధించి పీడిఎఫ్లు అనేటటువంటివి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. దండు వెంకటరాములు అని, అక్కడ నుంచి ఆన్సర్ పీడిఎఫ్లు తీసుకొని చదువుకోండి. డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎఫ్ఐటి సబ్జెక్ట్ యొక్క మోడల్ పేపర్.